ఒరే పిచ్చి సన్నాసి, పిచ్చి కుక్క, పనికి మాలినాడా, మీ అమ్మ మీ నాన్నంగా నువ్వేమీ చేయలేకపోయావు. కనీసం వాళ్ళకి చచ్చిపోయేటప్పుడు ఫ్రీగా దొరికే పంపులో గుక్కిడి మంచినీళ్ళు కూడా పోయలేదు. వాళ్ళు ఉన్నంతవరకు నాటకాలు వేసి నీ స్వార్థం అంతా ఎల్లదీశావు. సామరపోతులాగా వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఎవరో మీ అన్నం చేసుకొని తీసుకెళ్తే ఇక వాళ్ళే మటపడి వాళ్ళని బతిమలాడి ఆ పిల్లల్ని నాగం చేసి ఈ పిల్లల్ని నాగం చేసి నాశనం చేసేసి వాళ్ళని ఉంచుకొని వీళ్ళని ఉంచుకొని ఇచ్చేసావు. పెళ్లి చేయమని కాళ్ళ మీద పడ్డావు. నీకే సిగ్గు లేదంటే నీ అత్తగారికి అంతకన్నా లేదు. అన్ని సంవత్సరాల నాడు రూపాయి ఖర్చు లేకోకుండా అన్నీ ఖర్చు పెట్టి పెళ్లి చేశామే. పెళ్లి చేస్తే తిరిగి ఇవ్వాలని తెలియదు. నోటు రాశారు, బాండ్ రాశారు. ఒక్క రూపాయి పగిలిపోయిన 10 పైసలు ఖర్చు పెట్టారా? సరే చేశాం. చేసినాక ఆ కృతజ్ఞతగా మనుషుల్ని ప్రేమగా మర్యాదగా పలకరేటు మానేసి నువ్వేదో కాలర్ ఎగరేసుకుంటా పెద్ద ఫెస్టేజీగా ఏదో నువ్వు వెలగబెట్టినట్టు తిరుగుతా ఉన్నావు. అప్పుడు కూడా ఏమన్నా కనీసం నువ్వు ఇవ్వాల్సిన ఇయ్యకపోతే ఇగిపోయావు. నీకు రోగాలు వచ్చినప్పుడు, నొప్పులు వచ్చినప్పుడు నువ్వు బాండ్ రాసి నోటు రాసి తీసుకున్నావు. అవన్నీ బాగున్నాయి. మీ అత్తగారికి ఇప్పించిన ఆయన ఇవ్వాలని నీకు లోక జ్ఞానం తెలుసా? అసలు జ్ఞానం ఉందా? ఇంగిత జ్ఞానం ఉందా అసలు నీకు? ఈ మాట ఎందుకంటున్నాను తెలిసి ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు అన్నావు చూసావు, మన దొంగ ప్రమాణం చేసావు చర్చిలో లారీ సామాన్ వేసుకెళ్ళి. లారీ సామాన్ ఉంటే మీ అమ్మ మీ నాన్న గుక్కిడి మంచినీళ్ళు లేక ఎందుకు చచ్చిపోయారు? గుక్కిడి మంచినీళ్ళు ఎవరన్నా పోసారా? 10 రూపాయలు ఎవరన్నా తెచ్చిచ్చారా? 10 రూపాయలు ఎవరన్నా ఖర్చు పెట్టి తెచ్చారా? పెట్టికి డబ్బులు లేని వాళ్ళ దగ్గర లారీడి సామాను ఉంటాయా? నువ్వు దొంగ ప్రమాణం చేసావు చూసావా? దాని గురించి నేను ఈరోజు ఈ వీడియో చేయాల్సి వస్తుంది. నాకు ఏదో ఒక రకంగా రోత అనిపిస్తుంది తెలుసా నీ మాటలు. ఇంత నీచి నికృష్టంగా దిగజారకూడదు. బాప్టిస్ట్ తీసుకున్నావు, బైబిల్ చదివావు, రోజు ప్రార్థనకి వెళ్తున్నావు వారం వారం. ఇదేం పద్ధతి? ఎవరిదన్నా రూపాయి తింటే మనం కనీసం 10 రూపాయైనా తీర్చాలని అనుకోవాలి. చక్కగా నువ్వు పిల్లల్ని గనేసేసి ఇప్పుడు అత్తగారి మీద పడి ఏదో పెద్ద గొప్ప ఘనకార్యం చేసినట్టు అందరికి బిల్డప్లు ఇస్తున్నావు చూసావా? అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. నువ్వు వెయ్యింది గాక ఏంద్రా వాగుతున్నావు? అసలు సిగ్గుందా? తల్లిదండ్రికి ఒక్క నీళ్లు పోయిన వాళ్ళకి, అలా సాగు చేయని వాళ్ళకి ఆ ముత్తి అంత స్థలం ఉంటే ఆ స్థలం నాదని వాదన ఆడతావా? అసలు హక్కే లేదు నీకు తెలుసా? సిగ్గుతో చచ్చిపోండి మీరు. ఎందుకంటున్నాను ఈ మాట తెలుసా? ఈనం కన్నా మరణం మేలు. ఎంత ఈనగతిగా బతుకుతున్నారో తెలుసా? నేను ఈ 15 సంవత్సరాల నుంచి మీ జోలికి వస్తున్నాను, మిమ్మల్ని పలకరిస్తున్నానా? 10 రూపాయలు వడ్డీకి తెచ్చేసి మీకు చేసి అన్నీ నాశనం చేసి అప్పులు పాలై ఎట్టగొట్ట ఎండుతో వాడితే కట్టుకుంటున్నాను కదా. మిమ్మల్ని ఏమన్నా అంటున్నానా? లారీడి సామాన్ వేసుకెళ్ళానని నువ్వు అబద్ధం ఆడతావా? చచ్చిపోతే పెట్టుకొనుక్కోలేని వాళ్ళ దగ్గర లారీడి సామాన్ ఉంటాయా? ఎవరన్నా నమ్ముతారా? ఇది సిగ్గు తెచ్చుకోరా కుక్క ఇప్పటికైనా.